చెట్టు మొదటనే ఉన్నదా మీరు వచ్చినప్పటికి? చెట్టు మొదట పుట్టింది. చిట్టుకాడ ఉందని కొడు చిట్టుకాడ పుట్టింది. మళ్ళీ చిట్టుకాడ పెట్టమంది. ఏ ఊరు అతున్నారు అది? అతని ఖమ్మం. అబ్బా అమ్మ నీది నెలకు నడిచేటట్టు చూసుకో. నెల నెల అలా నడుచుకుంటా ఇలాగా మన్నాటోళ్ళు కాపాడి ఆవరించి గింజి వచ్చిపోరంట, పెట్టివరంట. ఓ కమ్మ ఏం చేసిందంట, మళ్ళీ సేట తీసి చచ్చిపోయాను చెప్పడు. కమ్మ ఏం చేసిందంట, వద్దు లేదన్నా బాబు నిల్లాల లేదని పెట్టడం మానేసిన బాబు. అవును. ఆ రాత్రితో మన్నాడుతో అన్నం పెట్టింది. అందులో చిలకలు ఆడుతున్నాయంట, పురుగులు. అమ్మా నాకు వద్దు అమ్మా అలాంటి పెట్టకమ్మా, నాకు కొన్ని కష్టాలు పడ్డాడు. ఊరు మంచి ఇస్తే తాగేసి వెళ్ళిపోతున్నా కానీ మంచిలు తాగేసి ఆ ఇల్లు దాటి ఇలా వెళ్ళాడు. ఆ అమ్మ అంట పప్పుసారు చేసి అప్పడాలు వేసి బంగాళదుంప వేపు చేసి స్నానం చేసి బాబు. మా అబ్బాయి బట్టలు ఉన్నాయి, ఆ బట్టలు ఇప్పేసి నువ్వు స్నానం చేసి బాబు అని బాత్రూంలో నీళ్ళు ఉన్నాయి బాబు, ఇష్టసారం చేసేసిరా కానీ చెయ్యమని పెట్టిందంట ఆ అమ్మ. చూసావా? ఆ అమ్మ పిల్లలు లేరట, ఉండిపోమని ఉండిపోమని నేను ఉండను, నేను ఎలా అభిరాన్ని పోవాలా తెల్లకి తెల్లనలో వచ్చేసాడు. ఆ అమ్మ ఉండిపోమని పెట్టిందంట. ఈ అబ్బాగా నేను చూస్తాను బాబు, నువ్వు ఉండిపో, నాకు నేను అన్ని చూస్తానని అంట. అంటే ఇప్పుడు ఏంటి అక్కడ అలా ఉంచేస్తారా చెట్టు దగ్గర? ఇటు ఆ తల్లి ఇంకంతేనా? అంతే. ఇప్పుడు 5వ సంవత్సరం పుట్టింది, ఇయ్యాల అయాల పుట్టింది. ఎక్కడ ఉంచుతామ్మా, అది ఎక్కడ నాకు లేదు, ఎక్కడ నాకు లేదు. ఆ పక్కన ఇంకో ఫోటో ఉంది దుర్గమ్మ పక్కన, అదే పక్కనే ఎక్కడో తెచ్చాడు, ఈ బాబేలు తెచ్చాడు. ఏం తల్లి అదేం తల్లి మరి నాకు తెలుసు. ఆ తల్లి ఎత్తారు కదా లోనకి. వెళ్ళాము ఇందా కొబ్బరికాయలు కొట్టేసి పూజలకి అన్నిటికి చూసి చేసేసాం, ఆరతి తీసుకొని వచ్చాం. మా నెంబరు కొబ్బరికాయలు కొట్టేసాం, ఆరతి ఊదొత్తులు సాంబార్ అని పసుపు కుంకాలు అవి తల్లికి ఇచ్చేసుకున్నాం. ఇచ్చేసుకొని ఇప్పుడు 5 గంటలు కూర్చున్నాం ఆ వెయిటింగ్. మరి మీరు ఏడు చెప్తారా, తల్లి పుట్టిందా అంటారు కదా మరి. అదే అదే తల్లి. అవును, తల్లి కాబట్టి అంతమంది భక్తులు వస్తున్నారు. అదే అంతే నిదర్శనం చూపిస్తాను కదా, ఏదైనా ఎవరైనా ఎంత దూరం నుంచి వస్తారు. నిదర్శనం లేదు ఎవరు రాదు, ఆ తల్లి నిదర్శనం చూపించబెట్టుగా అంత జనాలు వస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు. అంతే. పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలుగుతున్నారు, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కడుక్కుంటున్నారు. మరి 3 పిల్లలు ఇడిపోయిన వాళ్ళు కడుగుతున్నారు. ఇంట్లో ఏమన్నా పాపలు ఉంటే తీసుకెళ్తున్నారు. ఈ బాబు ఇంటింటికి వెళ్ళిపోతాడు పూజలకి. వైజాగ్ అయితే 5,000 అంట. వైజాగ్ అయితే 5,000 అంట. అనకాపల్లి అది అయితే 3,500 అంట. మన ఇంట్లో వెహికల్ అది అయితే వాళ్ళదే 3,500 తీసుకొచ్చి రమ్మంటే వస్తాడు. అవును, వస్తాడన్నమాట. పోయి 3,500. అనకాపల్లి 3,500 అంట. పట్టుకున్న తర్వాత తీసుకెళ్ళాం. తీసుకెళ్తే ఇంట్లో ఏమి పాపలు లేదన్న, పెళ్లి చేసి నువ్వు చేసేస్తావన్నాడు. అతను ఎన్నడూ పెళ్లి కుదిరేసింది మా మనవరాలు. మరి చెప్తున్నానా, అప్పుడు ఇల్లు లేదు, నువ్వు నమ్ముతావు నమ్ము. పై ఇంట్లో ఉంది మా అమ్మలో, ఎరగొడి చేసి పై ఇంట్లో ఉంది. మా అబ్బాయి అన్నాడు సారీ చీర ఎట్లా ఇవ్వనన్నాడు. ఇవ్వననేసాడు. నేను చెప్పు అబద్ధం ఎందుకు ఇవ్వనన్నాడు. కానీ ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తారా పెళ్ళి? అయిపోయిందట. పాప బాబా పుట్టారు. పాప పుట్టింది, మళ్ళీ నీళ్ళు పోసుకుంది. అబ్బో సూపర్ అమ్మా, తల్లి నిదర్శనం. మన గుడ్ న్యూస్ రావాలి. అది నీ వల్ల వచ్చాను, ఆ దేవుడు నీ పేరుండిపోద్ది ఇక్కడ మంచి జరిగితే. తీసుకొచ్చింది మా అమ్మలే. ఏ తప్పే ఉందమ్మా, మీరు రావచ్చు వెళ్ళవచ్చు, మీరు గంటలు మాత్రం మానేయకండి. మీరు ఎత్తుకుందామంటే ఎత్తుకోవచ్చు, లేదు చూసేసి ఎదురుగాను. నేను 2 పాయింట్లు చెప్తున్నాను, ఏమి బెంగొద్దు. భోజనాలు లేవనద్దు. చూడు 8 గంటల కదా 12 గంటల దాకా ఇక్కడే భోజనాలు.